పరిశ్రమలో లింగ వివక్ష, బడ్జెట్ కేటాయింపుల్లో అసమానతలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ చిత్ర పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాల పట్ల ఉన్న వివక్షతను, బాక్సాఫీస్ వద్ద ఎదురవుతున్న పక్షపాత ధోరణిని నిర్మోహమాటంగా బయటపెట్టేశారు. ఇటీవల ప్రతిష్టాత్మక కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆమె ఒక ఇంటర్వ్యూలో భారతీయ చిత్ర పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులను, కథానాయకుల ప్రాధాన్యత కలిగిన సినిమాలకు లభిస్తున్న ఆదరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో హీరోలు ప్రధాన పాత్రలు పోషించే సినిమాలకు లభించే భారీ బడ్జెట్లు, మద్దతు మరియు ప్రమోషన్లు నాయక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులకు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోల సినిమాలకు 100 కోట్లు గుమ్మిస్తారు, కానీ ఒక మహిళా నటి ప్రధాన పాత్రలో సినిమా తీయాలి అంటే బడ్జెట్ దగ్గర చేతులు ముడుచుకుని కూర్చుంటారు. మాకు ఆ స్థాయి బడ్జెట్లు ఎప్పటికీ లభించవు అని ఆమె స్పష్టంగా చెప్పారు. మహిళా చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఒక నిర్దిష్ట సామర్థ్యం మాత్రమే ఉంటుందన్న ఒక బలమైన పక్షపాత ధోరణి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండిపోయిందని ఆమె అన్నారు. ఈ రోజుల్లో కూడా అలాంటి వివక్ష ఉందా అని చాలా మంది అడగొచ్చు. బహుశా దీని గురించి బహిరంగంగా ఎవరూ అంతగా మాట్లాడుకోకపోవచ్చు. అంతేకాని ఇండస్ట్రీలో ఆ వివక్ష లేదని మాత్రం కాదు. ప్రస్తుతం నేను కూడా అదే సమస్యను, అదే వివక్షతను ఎదుర్కొంటున్నాను అని హ్యూమా పేర్కొన్నారు. భారతదేశం ఎంతో వైవిధ్యమైన దేశమని, మనదైన శైలిలో మహిళా ప్రాధాన్య కథలను రూపొందించుకోవడానికి ఇక్కడ బోలెడని అవకాశాలు ఉన్నాయని హ్యూమా ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఇతర భాషల సినిమాల రీమేక్ చేయడం కంటే సొంతంగా ఒరిజినల్ కంటెంట్ను రూపొందించుకుండడం దర్శకుడు, నిర్మాతల దృష్టిలో పెట్టాలని ఆమె సూచించారు. మన పురాణాలు, గొప్ప సంస్కృతులపై కూడా కథలు రీసెర్చ్ చేసి సరికొత్తగా సినిమాలు తీస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఇలాంటి అసమానతలు, పరిమితులు ఉన్నప్పటికీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని హ్యూమా ఖచ్చితంగా చెప్పారు. ఇది నిరంతరం ఎదుర్కోవాల్సిన సమస్య. దీనిని అధిగమించడానికి ఏకైక మార్గం ఏమిటంటే మన పనిని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే. నేను మాత్రమే కాదు, నా తోటి నటీమణులు చాలా మంది కేవలం తమ కెరియర్ కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో తమ తరువాత రాబోయే ఎంతో మంది మహిళా నటుల కోసం వాస్తవ పరిస్థితులను మార్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు అని ఆమె గర్వంగా చెప్పారు. శ్రమించి పనిచేయడం ద్వారానే తాము ఈ పరిమితులను దాటుతున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. హ్యూమా ఖురేషీ ప్రస్తుతం నటనా పరంగా వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న టాక్సిక్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.